హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'విధి విసిరిన బొమ్మలు'. ఎంపి చంద్రశేఖర్ రెడ్డి గారు రచించారు. 1975లో వచ్చిందండి ఈ నవల. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. రాధా. "ఉమ్, ఏంటి కృష్ణ? ఏంటి రాధా, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?" "ఆలోచన కాదు కృష్ణ, కమ్మని కల కంటున్నాను." "కల? పగలే కల కంటున్నావా? పగలే ఇలా కలలు కంటే రాత్రుళ్ళు ఎన్ని కలలు కంటున్నావో మరి. అసలు నిద్ర అనేదే ఉండదు కదా." "కృష్ణ, ఓ విషయం చెప్పనా?" "ఉమ్, నువ్వు చెప్పాలే కాని ఒకటేంటి, ఎన్ని విషయాలైనా సరే. కోయిలను మరిపించే నీ కంఠ నుంచొచ్చే మృదు మధురమైన సంభాషణ ఎంతసేపు విన్నా ఇంకా ఇంకా వినాలనే ఉంటుంది. అసలు నీ పలుకులు వింటుంటే నీ కంఠంలోంచి వెలువడే ఊపిరి నేనే అయితే ఎంత బాగుండేది అనిపిస్తోంది రాధా." "కృష్ణ, ఈరోజు ఈ సంధ్యా సమయంలోనే జాబిల్లి ఎంత ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడో చూడు. ఎందుకని?" "ఈరోజు పౌర్ణమి కదా. రోజు ఏ కొద్దిసేపో తారల సరసనే తిరుగాడే నెలరాజు ఈ పూర్ణిమ రోజున రేయంతా మనసైన తారల చెంతనే తిరుగాడగలనన్న ఆశతోనేమో రాదా. సందేహం లేదు రాదా. అంతే. ఆ ఉత్సాహంతోనే వెలిగిపోతున్నాడు నెలరేడు. రాత్రి వెలగాల్సిన చందమామ మధుర రసారాగ మధురీ సాగర డోలికలలో తేలియాడాలనే మనోరంజితోత్సాహ తృప్తిలో ఈ సంధ్యావేళలోనే ఇంత ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడు. ఈ రేయి తను పొందబోయే హాయిని ఎలా కలలు కంటూ వెలిగిపోతున్నాడో ఆ వెన్నెల రేడు. నేను అంతే కృష్ణ. భావి జీవితంలో నీ సాన్నిధ్యంలో నేను పొందబోయే అనురాగం ఆప్యాయత తలచుకొని మురిసిపోతున్నాను. మైమరిపించే ఆ మురిపాలే కలలు కావా? ఈ కలలు కండానికి రేయైనా పగలైనా ఒకటే కదా. ఇలా పగటి కలలు కండం తప్ప కృష్ణ? నేనేం చేయను? ఇలా నీ సరసన కూర్చుంటే ఆప్యాయత తొణికే నీ కమ్మని మాటలు ముద్దుల మూటలై నా హృదయంలో గిలిగింతలు రేపుతుంటే పులకరించి నన్ను నేనే మరిచిపోతాను. ఆ మైమరుపులో మధువులొలుకు కమ్మని కలలు కంటాను. ఆ కలల్లో నుంచి ఎప్పటికో తేరుకున్నాక ఆ కలల్లాంటి జీవితమే నిజంగా మనకు ప్రాప్తిస్తే ఎంత బాగుండును అనుకుంటాను. అలాంటి బ్రతుకే మనకు ప్రసాదించమని ఆ పద్మనాభుని ప్రార్థిస్తుంటాను. నీ కోరికలన్నీ ఫలించాలని, మన జీవితం 3 పువ్వులు 6 కాయలు కావాలని నాకు మాత్రం కోరిక లేదా రాదా? పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో అలనాడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని భక్తితో ప్రేమతో సేవించిన ఆ రాధలాంటి ఈ రాధ సాహచర్యం పొందే భాగ్యం కలిగింది. ఏంటో నిర్మలాకాశంలోకి అంత ఏకాగ్రతతో చూస్తున్నావు? నేనన్నది వినలే? మళ్ళీ కలకంటున్నావా రాధా?" "ఆ, ఇప్పుడు కల కాదు కృష్ణ. నిజంగా ఏదో ఆలోచన వచ్చింది. అదే ఆలోచిస్తున్నాను." "ఏంటో ఆ ఆలోచన?" "చందమామను చూడు. ఇంత క్రితమే కదా ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోయాడు. ఇప్పటికీ తాను వెలగాలని ప్రయత్నిస్తున్నా వెలుగుతున్నా కూడా నెలరాజు వెలగడం లేదనే భ్రమను మనకు కలిగిస్తూ జాబిల్లిని కప్పివేసిందా కారుమబ్బు. మనిషి బ్రతుకు కూడా ఇంతేనా అని ఆలోచిస్తున్నాను కృష్ణ." "అంటే?" "ఏం లేదు కృష్ణ. అనుమానం రానే వచ్చింది. ఆ పెనుభూతాన్ని నాలోనే దాచి కుళ్ళిపోవడం కంటే నీతో చెప్పి దాన్ని నివృత్తి చేసుకోవడం క్షేమకరం." "ఏంటి అనుమానం? తొందరగా చెప్పురాదా." "కృష్ణ, జగతికి వెలుగు పంచాలని ఆ చంద్రుని ఉద్దేశం. అయినా ఆ వెలుగును పంచనివ్వడం లేదా కారుమబ్బు. అలాగే బ్రతుకులో ప్రగతిని సాధించాలి. ఇద్దరము కలిసి పూలబాటపై నడవాలి అన్నదే మన ధ్యేయం, ఆశ కూడా. కానీ కానీ ఉమ్, కానీ ఏంటి రాదా నీ అనుమానం?" "చందమామను కప్పిన ఆ కారుమబ్బుల ఏదైనా గడ్డు సమస్య ఎదురవుతుందేమో. మీ వారికి నా వారికి మధ్య ఏ విషయమైనా అడ్డుగోడలా నిలిచి మనల్ని ఎడబాటు చేస్తుందేమోననే నా భయం కృష్ణ. అలాంటిదేదైనా జరిగితే నా ప్రాణాలు ఈ తనువులో తిరుగాడలేవు." "ఆపురాదా, నీ నోటి వెంట ఇలాంటి అమంగళమైన పలుకులా రావాల్సింది? ఏది ఏమైనా ఎవరు ఏమనుకున్నా మన మనువు జరిగి తీరుతుంది. మనుగడ చక్కగా సాగిపోతుంది. ఇది నా దృఢ విశ్వాసం. ఇందులో భయపడాల్సింది కాని అనుమానం కాని అనవసరం. ప్రస్తుతం కళ్యాణ ప్రయత్నం అవసరం. అన్నీ నేను చూసుకుంటాను గాని నువ్వు నిశ్చింతగా ఉండు రాదా. ఇంకెప్పుడూ ఇలాంటి అనుమానం రగుల్చుకుని అనవసరమైన బాధపడకు." "కృష్ణ" అంటూ అతని గుండెలపై వాలిపోయింది రాధ. "రాధా, లే రాధా, పొద్దుపోయింది. ఇంకింటికి వెళదాం పదా" అంటూ పైకి లేచాడు కృష్ణ.
రాధ కూడా లేచి అతన్ని అనుసరించింది. అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ రాధ ఇంటికి చేరేసరికి గడియారంలో 8 గంటలు మోగాయి. రాధా, ఎక్కడ్నుంచి నువ్వు వస్తోంది? ఇంతవరకు ఎక్కడున్నావు? తల్లి లేని బిడ్డవని, నా ముద్దుల చెల్లివని గారాబంగా పెంచుతున్నాను. ఈ మధ్య నీ గురించి ఊళ్ళో అక్కడక్కడ ఏవేవో అనుకుంటుంటే అన్నీ వింటున్నాను. కాని నిన్ను ఏమనడానికి నాకు నోరు రాలేకపోతుంది. నీ ప్రవర్తన రోజురోజుకీ మితిమీరిపోతుంది. నీ యందు నేను చూపుతున్న ఆ అనురాగమే నేనిచ్చిన అలసైపోయింది కాబోలు. నీకీ అన్న అనేవాడొకడున్నాడన్న ధ్యాసైనా లేకపోయిందా? నేను నీపై పెంచుకున్న ఆశలు, ఆశయాలు, అనుబంధాలతో నీకవసరం లేకపోయినా నిన్నొక ఇంటిదాన్ని చేసి ఒక అయ్య చేతిలో పెట్టే వరకు నా బాధ్యత మాత్రం తీరిపోందమ్మా. అంతటి నా బాధ్యత తీర్చుకునేందుకు నువ్వే అడ్డుగోడలా నిలిస్తే ఇక నేనెవరి కోసం బ్రతకాలమ్మా? అన్నయ్య. అవునమ్మా. నాలాంటి అన్నల బాధ, తల్లిదండ్రుల బాధ తెలిసి తెలియని మనసుతోటి, పరుగులెత్తించే వయసుతోటి, భ్రమలోని మతిభ్రమణంలో తప్పటడుగులు వేస్తోన్న నీలాంటి చెల్లెళ్లకు, కూతుళ్లకు ఎలా తెలుస్తుందమ్మా? తెలుసో తెలియకో ఒక తప్పటడుగు వేస్తే ఆపై నమ్మినవాడు ఏమాత్రం వంచన చేసినా ఆ కన్నెల బ్రతుకులు ఎలా తయారవుతాయి? అసలు అలాంటి వారిని ఈ లోకం ఆదరిస్తుందా? వారికి జరిగిన నైవంచనకు కనీసం సానుభూతైనా చూపదు సరికదా. నిందలతో రంపపు కోతలేనమ్మా ప్రసాదించేది ఈ సంఘం. మనము అలాంటి ఈ సంఘంలోని మనుషులమేనమ్మా. ఇటువంటి పరిస్థితుల్లో పరాయివాడితో ఇంత రాత్రి వరకు పోర్కులు, షికార్లు అంటూ తిరిగితే రేపు నీకేదైనా అన్యాయం జరిగితే నేను బ్రతకగలనా రాదా? అన్నయ్య, వారలాంటి వారు కాదన్నయ్య. చెల్లి, ప్రేమికుల వల్ల మోసపోయిన కన్యలందరూ వారి ప్రియులు వంచుకులని తెలిసే మనసిచ్చారా? వంచింపబడతామని తెలిసే తమ సర్వస్వం అర్పించారా? వాళ్ళు నీలాగే వారి ప్రియులను దృఢంగా విశ్వసించిన వాళ్లే. కాని ఏం లాభం? ఆ కిరాతకులకు ఆ బుద్ధుండద్దు. చాలా వరకు ఇప్పటి యువకులు కన్నెపిల్లల పాలిట వేరు పురుగులమ్మా. ప్రేమించామంటూ నాటకమాడి వారి మనసు, తనువు స్వంతం చేసుకుని ఆ పైన ఏవేవో వంకలు పెట్టి వారి బ్రతుకుల్ని నరకం చేసి వారేమో సుఖంగా ఉంటున్నారు. అలా వంచింపబడిన అవమానంతో బ్రతుకుబాట కానలేక ఆత్మహత్య చేసుకున్న అబలలు ఎందరో. భగ్న ప్రేమికురాళ్లే ఎవరికోసమో చావలేక బ్రతుకుతున్న పడతులు ఎందరో. ప్రేమ వలయంలో చిక్కి ఆ ప్రేమికుడి వంచనకు ఆహుతే జరిగిన అన్యాయానికి వగచి ఆవేశంతో కక్ష సాధించాలని ఆ ప్రేమికుడిని ఎదిరించి నడివీధుల్లో నవ్వుల పాలవుతున్న యువతులు ఎందరో. నీకేం తెలుసమ్మా? ఏ అన్నైనా, ఏ తండ్రైనా తమ ఆడపడుచులు, కూతుళ్ళు వారి మనసుకు నచ్చిన వారితో మనుగడ సాగిస్తూ పచ్చగా 10 కాలాల పాటు బ్రతకాలనే ఆశిస్తారమ్మా. కాని ఈ యువకులు చేసే వంచనలు చూస్తూ వంచితురాళ్లైన ఆ అమ్మాయిల దీనగాథలు వింటూ తమ బిడ్డలకి దుర్గతి పట్టకూడదనే ఈనాడు ప్రేమంటేనూ, ప్రేమ పెళ్లిళ్లంటేనూ వెరచి పెద్దవారే అవరోధాలు కలిగిస్తున్నారు. నేను అలాంటి బాధతోనే నిన్ను హెచ్చరిస్తున్నాను. కాని మీ బ్రతుకుల్ని భగ్నం చేసి మీ జీవితాలను పతనం చేసేటంతటి అజ్ఞానిని, సంస్కారిని మాత్రం కాను చెల్లి. ఇప్పుడు చెప్పు, అతడు ఎవరో, అతడి యోగ్యతలేమిటో, ఎక్కడుంటాడో ఆ వివరాలన్నీ చెప్పు. ఈరోజే వెళ్ళి అతడితోనూ వారి తల్లిదండ్రులతోనూ సంప్రదించి మీ పెళ్లికి తగిన ప్రయత్నాలు చేస్తాను. నీ పెళ్లి చేసి నా బాధ్యత నెరవేర్చుకుంటానమ్మా. అన్నయ్య, నువ్వెంత కరుణామయమూర్తివి. కాని ఒక్క షరతుకు మాత్రం నువ్వు అంగీకరించాలమ్మా. ఏంటన్నయ్య అది? ఏం లేదమ్మా. మీ పెళ్లి జరిపించడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను. కాని ఈ పెళ్లి జరిగేంత వరకు నువ్వు అతన్ని కలుసుకోకూడదు. ఈ ఒక్క షరతుకు నువ్వు అంగీకరించాలమ్మా. అన్నయ్య. అవునమ్మా. ఎందుకు ఈ షరతు పెడుతున్నానో నీకు తెలీదు. పెద్దల బాధ్యతలేమిటో తెలుసుకునే వయసు లేదమ్మా నీకు. నా మాట కాదనుకో. అయినా నీకు చింతెందుకు తల్లి? నేను మీ పెళ్లి జరిపిస్తానని మాటిస్తున్నానుగా. ఈ ఎడబాటు ఎన్నాళ్ళలో ఉండదుగా. ఈ రోజు నుంచి మీ పెళ్లి ప్రయత్నాలు సాగిస్తానమ్మా. ప్రాణప్రదమైన చెల్లికి మాటిచ్చి నెరవేర్చలేని కఠిన స్వభావి కాడమ్మా నీ అన్న. అతడి వివరాలు చెప్పు తల్లి. అన్నయ్య, వారి పేరు కృష్ణ. నేను చదువుతున్న కాలేజీలోనే బిఎస్సి చదువుతున్నాడు. వారి తండ్రి పేరు నాగయ్య. వారిల్లు తెలుసులే చెల్లి, ఇక నువ్వేం చెప్పనక్కర్లేదు. నాగయ్య గారు అబ్బాయి కృష్ణకా నువ్వు మనసిచ్చింది? కృష్ణ యోగ్యుడు, సహృదయుడు అనమ్మా. కృష్ణతో నీ పెళ్లి జరిపించి తీరతాను. అంతవరకు నా మనసు కుదుట పడదు. సరే కాని పదమ్మా, భోంచేద్దాం. అన్నయ్య, నీ చల్లని హృదయంలో పొంగే అనురాగపు విల్లువలో ఈ చిట్టి చెల్లికి గల స్థానాన్ని వివరించావు. ఆ మమతల తరంగాలు నా ఆకలిని చెల్లాచెదురు చేసేశాయి. తల్లి, తండ్రి, అన్న, చెల్లెలు అన్నీ నీవుగా నా మీద చూపించే ఈ కరుణతో నా కడుపు నిండిపోయింది.
మన ఇద్దరి బ్రతుకుల్లో జన్మ జన్మలకు ఈ అనుబంధం తెగని బంధంగా నిలిచిపోవాలని కోరుకున్నానన్నయ్య. చెల్లాయ్ అంటూ ఆనంద బాష్పాలు రాల్చాడు ఆనంద్. ఆ కన్నీటి బిందువులు రాధ చేతి మీద పడ్డాయి. అన్నయ్య, ఏంటిది? నీ కంట నీరా? ఎందుకన్నయ్యా? నిజం చెప్పు. నా గురించే కదూ నీకు ఈ బాధ? పాపిష్టిదాన్ని. పొత్తిళ్లలోని పసిపాపగా ఉన్నప్పుడే కన్నవారిని పొట్టన పెట్టుకున్నాను. అన్నీ నేనుగా భావించి నా మేలు కోరే నీకు కనీసం మనశ్శాంతి కూడా కరువు చేశాను. కాదు చెల్లెమ్మ, ఇవి కన్నీళ్లు కావు. మన మధ్య బిగుసుకుపోయిన ఈ అన్నా చెల్లెళ్ల అనురాగపుటు అనుబంధం చూసి నా మనసు పులకించి పెళ్ళుబికిన ఆనంద బాష్పాలు. నువ్వు ప్రసాదించింది అశాంతి కాదమ్మా, ఆత్మతృప్తి. అన్నయ్య, నా జీవితంలో అమ్మా నాన్నల అనురాగానికి నోచుకోలేకపోయినా ఆ లోటు జ్ఞాపకం రాకుండా మమతల మెరుపులతో, అనురాగపు టురుములతో, కరుణారసపూరిత వడగళ్ల జల్లుతో పూలవాన కురిపిస్తున్నావు. ఈ పొగడతలతోటే సరిపోతుందా, లేక భోజనం చేయడం ఏమైనా ఉందా? ముందు భోంచేద్దాం పదమ్మా. ఇద్దరూ భోజనాలు ముగించి ఎవరి గదుల్లోకి వారు వెళ్లి పడుకున్నారు. కాని ఆనందకు నిద్ర రాలేదు. లోగడ కృష్ణ మంచి మనసు గల మనిషిగా ఎన్నో సంఘటనల్లో ఆనందకు తారసపడ్డాడు. గతంలో కృష్ణ సేవా సమాజం స్థాపించి చేసిన ప్రజాసేవ తెలుసు ఆనందకు. ఆనాటి కృష్ణ మంచి మనసు చెరగని ముద్ర వేసింది ఆనంద హృదయంలో. అలాంటి కృష్ణతో తన చెల్లెలి పెళ్లి జరుగుతుందని ఊహించి మనసులో మురిసిపోతున్నాడు ఆనంద్. ఇక రాధ పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఆ కన్నెపిల్ల అంతటి అనుభూతిలో తేలిపోతుంటే ఊహ కందిన మాత్రమేనా చెప్పుకోవడం మన ధర్మం. రాధ మనసు రాగరంజితమై తెలియని మధురానుభూతుల మాలిక డోలికలపై, పసిడి వన్నెలతో మనోనేత్రాలపై కదిలే కమ్మని కలలపై తేలి ఆడుతోంది. కృష్ణ, నీలో ఏ మహత్తుందో గాని నీ పేరు వినగానే అన్నయ్య మనసు కూడా వేడి సోకిన వెన్నలా కరిగిపోయింది. మంచి మనసనే వేణువుపై కరుణారసమనే గానం చేసి ఆ గానంతో నా మనసునేగాక మా అన్నయ్య హృదయం కూడా నీవైపై మోకరింపజేసుకున్నావు. నువ్వు నిజంగా అలనాటి శ్రీకృష్ణుడివేనేమో అనిపిస్తోంది కృష్ణ. నిజంగా నిన్ను పొందబోతున్నందుకు నేనెంత పుణ్యం చేసుకున్నాను. నీ సాన్నిధ్యంలో మురిసిపోవాలని నా హృదయం పరుగులు తీస్తోంది అంటూ మనసులోనే మెలకువలోని కలలోలాగా కృష్ణను కోరుకుంటోంది. అలా కోరుకుంటూ పులకించిపోతూ ఎప్పటికో నిద్రాదేవి ఒడిలో సోలిపోయింది రాధ. ఉదయం కాఫీ టిఫిన్లు ముగించి రాధతో చెప్పి బజార్కెళ్లాడు ఆనంద్. బజార్లో కృష్ణ, అతని మిత్రుడు ప్రకాష్ ఎదురుపడ్డారు ఆనంద్కు. ఆనంద్, కృష్ణలు ఒకరినొకరు పలకరించుకోవాలని 2 క్షణాలు ఎంతగానో ప్రయత్నించారు. కాని పలకరించుకోలేకపోయారు. పరిమితి లేని మమకారం గల వ్యక్తులు ఒకరికొకరు ఎదురుపడ్డా పలకరించుకోలేరేమో. ఇది కూడా ఒక రకమైన ఆప్యాయత అనుకోవాలి కాబోలు. అలా కలిసి వెళ్లిన కృష్ణ, ప్రకాష్ ఊరి బయట పొలాల్లోకి వెళ్లారు. ప్రకృతిని సహజంగా అందచందాలు ప్రసాదించే పంట చేను గట్టుపై కూర్చున్నారు. ఆ సౌందర్యాన్ని తిలకించి ఏవో మధుర ఊహలతో పరవశించిపోతున్నాడు కృష్ణ. ఏంటి కృష్ణ, అలా మౌనంగా కూర్చుండిపోయావు? మౌనవ్రతం లాంటిదేదైనా పాటిస్తున్నావా ఏం? కాదు ప్రకాష్, మౌనవ్రతం లేదు, ఏ వ్రతం లేదు. అలా చూడు, ఆ పచ్చని పైరు చూస్తుంటే నీకేమీ అనిపించడంలే? నీ మనసులో ఏ భావాలు మొలకెత్తలే? అయ్యగారేదో కవిత్వపు ధోరణిలోకి జారుకుంటున్నట్టున్నారు. కర్మకాలి, ప్రకృతని, అదని ఇదని కవిత్వం రాసేవు కదా. రాస్తానా? వింత కాంతులినే ఈ ప్రకృతిని చూస్తుంటే నాలో ఉప్పెనలై పొంగి పొరలే భావాలు కవితలుగా రాయాలనిపిస్తోంది. రాస్తాను కూడా. ఆ ఇక అయినట్టే అయ్యగారి పని. కవిత్వం అంటే ఇష్టమొచ్చినప్పుడు రాసి పారేయడానికి మనం రాసుకున్న కాలేజీ పాఠాలు కావురా నాయనా. కవిత్వం అంటే అదో రకమైన జబ్బురా, అదొక పిచ్చి. ఆ పిచ్చి పట్టిందంటే బ్రతుకంతా అదే ధోరణి. ఇక ఆ ధోరణి మార్చాలంటే నొసటి రాతలో ఏదైనా మార్పు వస్తే తప్ప మార్చలేం. జాగ్రత్తరా బాబు, తొందరపడి అందులోకి దిగబోకు. అన్నట్టు కవిగారు, ఈ ప్రకృతిని చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఏది ఒక భావన చెప్పు చూద్దాం. ఏంరా, అప్పుడే నన్నొక కవిని చేసి నా కవిత్వాన్ని పరీక్షించే వరకు వచ్చావన్నమాట. పేరున్న ప్రతివాడు కవిత్వం రాస్తానంటే నమ్మద్దు. అలా ప్రతివాడు కవిత్వం రాసేరా మహోన్నతమైన మన తెలుగు సాహిత్యం ఈనాటికి ఇంత విలువ సంతరించుకుంది. అయినా సాహిత్యాన్ని విమర్శించగల స్తోమత లేదురా బాబు నాకు. చూడరా, ఆ గున్నమామిడి కొమ్మపై కూర్చుని ఉదయిస్తోన్న ప్రభాకరుడి స్వాగత గీతి పాడుతోంది ఆ కోయిల. దానికి ఆ గీతం ఎవరు రాసిచ్చారు? ఆ మధుర గీతం ఎవరు నేర్పారు? అరచేతిలో మణులు పట్టుకుని మోకరిల్లి వాటిని ఆ ప్రభాకరునకు కానుకగా సమర్పిస్తున్నట్టు
కాంతివంతమైన మంచు బిందువులతో నిండిపోయిన ఈ పంట చేలు చూడు. ఆ లేత సూర్యుని కిరణాల కాంతిలో అరుణిమతో ప్రకాశిస్తూ దినకరుడి రాకను దేశ దేశాలు చాటేందుకు వేగంగా పయనిస్తోన్న ఆ మేఘ దళాలు చూడు. ప్రకృతికి ఎంత వినూత్న శోభ చేకూరుస్తున్నాయో. ఉమ్, ఇంకా రే ప్రకాష్, ఆహ్లాదరంజితమైన హృదయంలోంచి ఇలాంటి భావాలు చెప్పే కొలది చలమలో నీళ్లల్లా ఇంకా ఇంకా ఉత్పన్నమవుతూనే ఉంటాయి. వీటిని ఇంతటితో వదిలేద్దాం. నేను ఓ విషయం అడుగుతాను, తగిన సలహా చెప్పు. అడుగు. ఆ ఆగు అన్నట్టు ఈ కవిగారికి సలహా చెప్పేటంతటి వాణ్ణా అని. కృష్ణ, నిజం చెప్తున్నాను. మునుపట్ల నీతో మాట్లాడాలంటేనే భయం పుడుతోందిరా. ఇన్నాళ్ళు నిన్ను సామాన్యుడిగానే లెక్క కట్టాను. కాని ఇందాక నీ భావాలు చెప్పి నన్ను చకితుణ్ణి చేశావు. ఎలాంటి సమస్యలనైనా నువ్వే పరిష్కరించగలగాలి గాని నేను సలహా చెప్పగలనా? అయినా అదేంటో చెప్పు చూద్దాం. సమస్య అయినా తెలియాలి కదా. ప్రకాష్, రాధా నేను ఒకరికొకరం మనసిచ్చి పుచ్చుకున్నాం. లేత వలపు చెలిమి పంచుకున్నాం. భావి జీవితం గురించి ఊహాలోకంలో సౌధాలు నిర్మించుకున్నాం. ఒకరిని విడిచి ఒకరం జీవించలేం. ఇప్పుడు మాకు దారేమిటి? తగిన సలహా ఇవ్వరా? అమ్మ బాబోయ్, ఏదో చిన్న విషయం అనుకున్నా. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, నువ్వు ఇంతటి వాడివి ఎప్పుడయ్యావు అని. ఆడపిల్ల మొహం కనిపిస్తే చాలు ముఖం తిప్పుకునేవాడివి. ఏ అమ్మాయి అయినా వాలు చూపులు విసిరినా నేల చూపులు చూసే నువ్వు ఇంతగా ఎప్పుడు ఎదిగావా అని చెబుతూ చెబుతూ ఇన్నాళ్లకు నీ గురించి గొప్ప విషయమే చెప్పావు రోయ్. ఈ సమస్యకు నేను సలహా ఇవ్వగలిగినా లేకపోయినా మనసున్న మంచి అమ్మాయి ప్రేమను పొందగలిగినందుకు నిన్ను అభినందిస్తున్నాను. అబ్బబ్బా, ఆపరా. అభినందనలు అటుంచి నీ అభిప్రాయం చెప్పరా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మా బుజ్జినాయనే, ఎంత బాగా అడుగుతున్నావురా. ఏం చెయ్యాలట? ఏం చెయ్యాలి? ఏం చేద్దామని ప్రేమించావు? పెళ్లి చేసుకోవాలని, పచ్చగా మనుగడ సాగించాలని. మరింకేం, పెళ్లి చేసుకో. ఇంకా దీన్నొక సమస్యగా ఎందుకు భావిస్తున్నావు? అది సరేరా, అమ్మా నాన్నల అభిప్రాయం ఏమిటో తెలీదే. రే రే, అమ్మా నాన్నల అభిప్రాయం అంటున్నావు. ఆనాడు అదేరా, నువ్వు రాధకు మనసివ్వాలి అనుకున్న రోజు, అది కాస్త ఇచ్చి ఆమె మనసు పుచ్చుకున్న రోజు. పెద్దల అభిప్రాయం తెలిసే ఆ తతంగం నడిపావా? ఏది ఏమైనా రాధను నువ్వు పెళ్ళాడాల్సిందే. ఆవిడ బ్రతుకు నవ్వుల పాలు కాకుండా చూడాల్సిందే. ఇంతటి ఉదాత్త భావాలున్న నువ్వు అభం శుభం ఎరుగని ఓ అమ్మాయికి అన్యాయం చేస్తావా? అసలు అలా వంచగలవా? చెప్పరా, చెప్పు. నువ్వు చెప్పేదేమిటి? నేను చెబుతున్నాను విను. రాధకు అన్యాయం జరగకూడదు. విధిగా నువ్వు రాధను పెళ్లి చేసుకోవాల్సిందే. అందుకు నువ్వెవరిని ఎదిరించాల్సి వచ్చినా నేను నీ పక్షంలో ఉంటాను. కానీ రాధను పెళ్ళాడకపోయావో నీకు నాకు ఫ్రెండ్షిప్ కట్. నువ్వు నేర్పిన పాఠం నీకే అప్పగిస్తున్నా. ఏమీ అనుకోకరా కృష్ణ. ఇక ఆలోచించుకో, పెళ్లి ప్రయత్నాలు సాగించు. ప్రకాష్, నేను నిర్ణయించుకున్నది అదే. నా అభిప్రాయంతో నువ్వు ఏకీభవించావు. ఇక అమ్మా నాన్నల అనుమతికి ప్రయత్నం సాగించాలి. వారు కాదంటే రిజిస్టర్ మ్యారేజ్కైనా మేము రెడీగా ఉంటాం. అది సరే, ఇక ఇంటికి వెళదాం పదరా. ఏమంత తొందర? వెళదాంలే, కాసేపు కూర్చో. ఆ తొందర అంటే స్ఫురిస్తోంది. నేటి సంఘంలో ఇదో అలవాటైపోయిందిరా. ఎవరిని ఏ విషయం గురించి అడిగినా ఏమంత తొందర అంటారే కాని తొందరలేని వాళ్ళు ఎవరినైనా. సినిమా బుకింగ్ దగ్గర తోసుకు వెళ్లి టికెట్ కొనాలనే తొందర. బస్ కానీ ట్రైన్ కానీ ఎక్కేటప్పుడు ముందు వారిని తోసి తామే ముందెక్కాలనే తొందర. ప్రేమ పక్షులైన యువతి యువకులు తమ పెళ్లికి తొందరపడుతున్నా పెద్దలు వేరే సంబంధాల గురించి అభిప్రాయం అడిగితే వచ్చే సమాధానం కూడా ఏమంత తొందర. విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయినా రిజల్ట్స్ వస్తే తొందరగా పత్రిక కొని రిజల్ట్స్ చూడాలనే తొందర. మనసుకు నచ్చిన ప్రోగ్రాంకు అటెండ్ అవుదామనుకున్నప్పుడు భోంచేస్తున్నా తొందరగా లేచి వెళ్లాలన్న తపన. మనిషి అన్న తర్వాత ఆశ చావదు. ఆ ఆశలు ఉన్నంతకాలం తొందర లేకుండా పోదురా. అయినా నీకు నిజంగా తొందర లేకుండా పోవచ్చు. ఎందుకంటే ఓవైపు ప్రేమ పిచ్చి, ఇంకోవైపు కవిత్వం పిచ్చి. ఇక నీ బ్రతుకే పిచ్చవుతుందేమోరా బాబు, నాకు భయంగా ఉంది. తొందరగా పెళ్లి చేసుకుని ప్రేమ పిచ్చైనా తీర్చేసుకో. ప్రకాష్, నీలాగా ఒకరికొకరు ప్రోత్సాహాన్ని పంచుకుని సహకారాలను పొందితే నేటి యువతరంలో ఆశలు ఆశయాలు చంపుకొని జీవితాన్ని వమ్ము చేసుకుని నిస్సహాయులుగా బొమ్మల్లా నిలిచిపోతున్న భగ్న ప్రేమికులంతా వారి వారి ఆశయాలకు ఆశలకు అనుగుణంగా పెళ్లిళ్లు చేసుకుని బ్రతుకులు చక్కగా దిద్దుకోగలరు. పాత పద్ధతుల్లో సనాతన ఆచారాలతో ప్రగతిని పతనం చేస్తున్న ఈ సంఘం మారాలిరా. తమ సుఖంతో సరిపెట్టుకోకుండా ఇతరుల సుఖం కూడా కాంక్షించాలి. నేటి సంఘాన్ని అలా మలుచుకోవలసిన అవసరం బాధ్యత కూడా యువతరానికే ఉందిరా. ఇక లేరా నాయనా,
నేనెక్కడ దొరికానురా కర్మకాలి. నీకంటే ప్రేమ అవి ఇవి చేరి ఆకలి చంపేశాయేమో. నాకు మాత్రం ఆకలి దంచేస్తోంది. సరే పోదాం పదరా అంటూ లేచాడు కృష్ణ. అతడికంటే ముందే నడవడం మొదలుపెట్టాడు ప్రకాష్. రే కృష్ణ, ఈ సాయంత్రం ఇంటి దగ్గరే ఉండరా, నేను మీ ఇంటికొస్తాను. ఎందుకురా? నువ్వు కలవకపోయినా నీ క్షేమం గురించేరా నేను వస్తానంటోంది. ఒరే, నా పెళ్లి విషయం నాన్నగారితో మాట్లాడడానికే వస్తున్నావు అనుకుంటాను. జాగ్రత్తరా, నాకేవైనా చిక్కులు అంటగట్టావు, ఎలా వ్యవహరిస్తావో మరి అన్నాడు కృష్ణ కొద్దిగా జంకుతూ. ఉన్న చిక్కుళ్ళు విప్పి నాన్నగారిని ఒప్పించి లైన్ క్లియర్ చేసి భవిష్యత్తుకు బంగారు బాట వెయ్యాలని నేను వస్తుంటే చిక్కులు అంటగట్టడం ఏమిట్రా? ఇప్పుడు ఎందుకులే, సాయంత్రం మీ ఇంటికొస్తానుగా, అప్పుడు చూడు మరి మన తడాక. మీ ఇంట్లో వాళ్తాను, అమ్మా నాన్నల్ని నొప్పిస్తాను, మీ పెళ్లి జరిపిస్తాను, మిమ్మల్ని ఊటికి హనీమూన్కి పంపిస్తాను, ఇంకా ఇంకా ఏంటేంటో చేస్తాను. ఇప్పుడే జ్ఞాపకం రావడం లేదురా. చూస్తానుగా, మక్కువగా మనువు కుదురుస్తావో మొదలకే మోసం తెస్తావో, ఏం చేసినా భారం నీదే. ఆ అలా దారికిరా. భక్తుడి బరువంతా భగవంతుడి మీద వేసినట్టు అలా నా మీద భారం వేసి ఊరికే చూస్తుండు, ఏం చేస్తాను మరి. ప్రకాష్ కృష్ణ కొంత దూరం వెళ్ళాక ఎవరిళ్లకు వారు వెళ్ళిపోయారు. భోజనమైన తర్వాత ప్రకాష్ బాగా ఆలోచించాడు. సాయంత్రం వెళ్ళి నాగయ్య గారితో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడితే ఆయన్ను రాధాకృష్ణల పెళ్లికి ఒప్పించగలను, ఇదే అతడి ఆలోచన. బాగా ఆలోచించి ఒక పద్ధతి అనుకున్నాడు. సంధ్యా సమయం రాని వచ్చింది. ఎన్నడూ భగవంతుణ్ణి స్మరించని ప్రకాష్, భగవాన్, రాధాకృష్ణల పెళ్లికి కృష్ణ తల్లిదండ్రుల అనుమతి మాకు ప్రసాదించు అని మనసులోనే స్తుతిస్తూ నాగయ్య గారింటికి బయలుదేరాడు. ప్రకాష్ తన ఇంటి గుమ్మం దాటి లోపలికి రావడం చూశాడు కృష్ణ. అంతవరకు నిర్మలంగా ఉన్న కృష్ణ హృదయంలో అంతర్యుద్ధం ప్రారంభమైంది. గుండె దడదళ్లాడింది. ప్రకాష్ వచ్చాడు. ఇంకా సేపట్లో మా ప్రేమ విషయం అమ్మా నాన్నలతో చెబుతాడు. వారి మనసులు ఎలా మారతాయో, మా పెళ్లికి ఒప్పుకుంటారో లేక ఈ పెళ్లి జరగడం అసంభవం అంటారో. ఒకవేళ వాళ్ళు మా పెళ్లికి అంగీకరించకపోతే వారిని కాదని రాధను పెళ్లి చేసుకుంటే నా బ్రతికేమిటి? భవితవ్యం ముళ్ళ కంచెల మధ్య ఇరుక్కుపోదా? ఏమైనా సరే, అమ్మా నాన్నలు కాదన్నా ఇంకెవరు ఏమనుకున్నా రాధను పెళ్లి చేసుకోవాలి. పెద్దల సనాతన ఆచారాలకు మా బ్రతుకుల్ని బలి చేసుకోకూడదు అంటూ తనలో తనే తర్కించుకుంటూ కూర్చున్నాడు కృష్ణ. ఏంరా, నీ మేలు కోరి మీ ఇంటికొస్తే కనీసం పలకరించనైనా పలకరించమేమ్రా అన్న ప్రకాష్ మాటలకు ఈ లోకంలో పడ్డ కృష్ణ ఆతృతతో, వచ్చావా, రారా, ఇలా కూర్చో అంటూ కుర్చీ లాగాడు. నా రాక ఇప్పటికి గమనించావన్నమాట. నువ్వు గడప దాటగానే చూశాను. నిన్ను చూడగానే ఏదో ఆలోచనల్లో పడి నీ రాకనే మరిచిపోయానురా. ఎక్స్క్యూజ్ మీ. మనిషిని చూసి కూడా ఆలోచనల్లో పడి ఆ మనిషి ఉన్నాడనే స్ఫురణ కూడా లేకపోవడం కథల్లో చదివాను, కానీ నిజ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? ఆశ్చర్యపడ్డాడు ప్రకాష్. ఏమైనా అనుకోరా, నేను చెప్పింది మాత్రం నిజం. అనుకోవడానికేముందిలే, నా రాకనే మరిచిపోయావు. ఇక ఏమైనా అంటే అసలు నువ్వెవరో గుర్తులేదు, ఇక్కడి నుంచి వెళ్ళు అన్న అనగలవరా బాబు. ఒరే, ఇప్పుడు నీతో నేను వాదించలేనురా బాబు. వచ్చిన పనేదో చూడు. ఎప్పుడో ఒకసారి అటు ఇటో తేలిపోవలసిందేగా. ఏదైతే అదే అవని, వెళ్ళి మాట్లాడు అన్నాడు ధైర్యంగా కృష్ణ. వెళ్ళనా? వెళ్ళు. బాగా ధైర్యంగా ఉన్నావా? ధైర్యం లేదని ఇలాంటి విషయాలు దాచుకుంటే అవి ఇంకా ఉన్న ధైర్యాన్ని కూడా చంపుతాయి. వెళ్ళు వెళ్ళు. వెళతా మరి. వెళ్ళమన్నానుగా. అన్నట్లు వెళ్ళగానే సంభాషణ ఎలా మొదలు పెట్టాలి? రేయ్, పొద్దున్న ఏమన్నావు? సాయంత్రం చూడు మన తడాక అన్నావా? ఇప్పుడేమన్నావు? మీ నాన్నగారి దగ్గరికి మాట్లాడడానికి వెళుతున్నాను, ధైర్యంగా ఉన్నావా అన్నావు. నేను ధైర్యంగా ఉన్నా చివరకు ఆ భయం ఏదో నిన్నే ఆవరించినట్టుంది. అందుకే వెళుతున్నాను అంటూ టైం గడిపేస్తూ నా దగ్గరే ఉండిపోయావు. ఇంతేనన్నమాట నీ ధైర్యం, వాక్చాతుర్యం. పోరా కోతల రాయుడు. రాయ్, నేను కోతల రాయుడిని కాదురా. నా పేరు కాసా. తెలీదు నీకు నా పస? ఇదేంట్రోయ్, ఈ కొత్త పేరేంటి? ఈ పేరెవరు పెట్టారు? అసలు ఈ కాసా అనే పేరుకి అర్థమేమిట్రా? ఇది పేరు కాదురా బాబు, బిరుదు. అవును, కాసా అంటే ఏంటి? అరే, జ్ఞాపకం రావడం లేదే. ఏంటబ్బా అది? వచ్చింది. అదే, కాసా అంటే కార్య సాధకుడు అని ముద్దుగా కట్ చేసి కాసా అని బిరుదు ప్రదానం చేశారు. ఎవర్రా దాత? ఘనమైన బిరుదే ఇచ్చారే. ఆయన మా అమ్మమ్మ తోడబుట్టిన వాడికి దూరపు బంధువట. మొన్న పట్టణంలో పిక్చర్కి వెళ్ళాను. థియేటర్లో అన్ని క్లాసులు హౌస్ఫుల్. ఎంతలో ఆయన అక్కడికి వచ్చాడు. పిక్చర్ బాగుందట. తీరా చూద్దామనొస్తే టికెట్ దొరకలేదే అని బాధపడుతున్నాడు. ఆ థియేటర్లో పనిచేస్తున్న వాచ్మెన్ రంగడు జ్ఞాపకం వచ్చాడు. వాడికి నాకు మంచి దోస్తి.
ఏమండి, ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ట్రై చేసి తెస్తాను, ఇక్కడే ఉండండి అని చెప్పి డబ్బులు తీసుకుని వెళ్ళి రంగడిని బ్రతిమాలి ఎలాగో 2 టిక్కెట్లు సంపాదించి తెచ్చాను. అతడి టికెట్ అతనికి ఇచ్చాను. అందుకు ఆయన ఏమన్నాడో తెలుసా? హౌస్ఫుల్ అయిన తర్వాత కూడా టికెట్లు సంపాదించగలిగావు, మొత్తానికి కాసావే అన్నాడు. ఇదేంటండి కాసా అంటే అన్నాను. అదేనండి, కార్యసాధకులే అంటున్నాను అన్నాడు నవ్వుతూ. ఇద్దరం థియేటర్లోకి వెళ్ళిపోయాం. అమ్మయ్యా, ఈ కాసా వివరాలు ఓ వ్యాసంలా ఉన్నాయి. ఇక చాలు గాని మిస్టర్ కాసా, మరి వెళ్ళి చూపించు నీ పస అన్నాడు కృష్ణ. వెళతాను. నా బిరుదును మరొకసారి సార్థకం చేసుకుంటాను. ఇందా, ముందీ పాలు తీసుకో అంటూ పని మనిషి తెచ్చిన 2 గ్లాసుల్లో ఒకటి ప్రకాష్కిచ్చి తానొకటి తీసుకున్నాడు కృష్ణ. మెల్లగా సిప్ చేస్తూ, పాలల్లో చక్కెర వేశారా అన్నాడు. పథకాలేవో రూపొందించాం. సహకార పంచదార ఫ్యాక్టరీలో ఉత్పత్తి పెంచాం. విదేశాలకు ఎగుమతి చేసేదాకా వచ్చింది ఉత్పత్తి అని పత్రికల్లోనూ అక్కడెక్కడ పెద్దలు ప్రకటనలేమో దంచేస్తున్నారు. కానీ రోజు రోజుకి పంచదారకి మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. అసలు పలుకుబడి లేని వారికి పంచదార లభించకపోవడం వరకు సాధించారు ప్రగతి. ఇది మాత్రం నిజం అన్నాడు ప్రకాష్. అమ్మయ్య, ఒక మాటలో చెప్పాల్సిన విషయం దొరికితే చాలురా, ఓ ఉపన్యాసం దంచేస్తావు. నాకు వినే ఓపిక లేదు గాని ఇక వెళ్ళి నాన్నగారిని కలుసుకో. ఇదిగో ఆ గదిలో ఉన్నారు నాన్న అంటూ గది చూపించాడు కృష్ణ. కొంచెం అదురుతున్న గుండె దిటవు చేసుకుని ఆ గదిలో ప్రవేశించాడు ప్రకాష్. ఏం బాబు ప్రకాష్, చాలా రోజులకొచ్చావు, బాగున్నావా? ఆ, ఏం బాగులే బాబాయ్. ఈ మధ్య రోజుకో ఊరు మకాన్ చేస్తూ తిరిగి తిరిగి కాళ్ళు బలపాలు కట్టాయనుకో. ప్రేమట పిచ్చట మధ్యలో నాలాంటి వాళ్ళకొచ్చింది బెడద. ఏంటి బాబు, ప్రేమేంటి పిచ్చేంటి, ఊరూరా తిరగడం ఏమిటి? నాకంతా అయోమయంగా ఉంది. ఆ గొడవేమిటో కాస్త వివరంగా చెబుదు. చెబుతా బాబాయ్, చెప్పడానికేగా వచ్చింది. చెప్పకుంటే నా గుండెల్లో బరువు తీరుతుందా? నీతో ఇలా చెప్పడం వలనైనా నాకు కొంతవరకు శాంతి కలుగుతుందేమోనని ఆశ. ఏంటి బాబు అంత బాధపడుతున్నావు? చెప్పు నాయనా చెప్పు. బాబాయ్, మా దూరపు బంధువుల్లో రాఘవయ్య అని ఒక ఆయన నాకు వరుసకు చిన్నానవుతాడు. ఆయనకు వాసు అని ఒక్కగానొక్క కొడుకు. వాడు నేను వరుసకు అన్నదమ్ములో మాత్రమే కాదు, ఒకరికొకరు ప్రాణమిచ్చుకునేందుకైనా వెనకాడిని స్నేహితులుగా ఉన్నాం ఇంతవరకు. వాడు లక్ష్మి అనే పేదింటి అమ్మాయికి మనసిచ్చి ఆమె మనసు పుచ్చుకున్నాడు. ఆమె పేదింటిదైనా మనసున్న మనిషి, చదువు సంస్కారమున్న సహృదయురాలు. ఆ, మంచిదే బాబు, ఇందులో బాధపడాల్సిందేముంది? అంతవరకు మంచిదే బాబాయ్. రాఘవయ్య వాసుకు వేరే సంబంధాలు కుదుర్చుకోవడం ప్రారంభించాడు. వాసు ధైర్యం చేసి లక్ష్మిని ప్రేమించానని చెప్పాడు. లక్ష్మి కుటుంబ పరిస్థితులు వివరించి ఆమె సుగుణ సంపదను ఏకరువు పెట్టి ఆమెనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అందుక రాఘవయ్య సుతారాము అంగీకరించలేదు. దాన్ని చేసుకుంటే కట్నమా కానుక, ఒట్టి సుగుణాలు రాసి అనుకుంటే సరిపోతుందా? నీ పెళ్లి లక్ష్మితో జరగడానికి వీల్లేదు అన్నాడా తండ్రి. ఆమెను తప్ప మరొకరిని పెళ్లి చేసుకున్నాను అన్నాడా కొడుకు. ఇద్దరూ ఎవరి పంతాలు వారు పట్టారే కాని ఏ ఒక్కరూ మనసు మార్చుకోలేకపోయారు. ఏమని చెప్పను బాబాయ్, వాసు లక్ష్మిని గురించి, తండ్రి పంతం గురించి చింతించి చివరికి పిచ్చివాడైపోయాడు. వాసు వారం రోజుల క్రితం ఇల్లు విడిచి ఎటో పోయాడంటూ నాకు టెలిగ్రామ్ ఇచ్చాడు రాఘవయ్య. ఆ వార్త తెలియగానే నా గుండె ఆగినంత పనైంది. గుండె కుదుటపరుచుకుని వాసును వెతకడం కోసం బయలుదేరాను. ఈ వారం రోజులు నిద్రాహారాలు మాని ఊరూరా తిరిగి చివరకు వాసును గుంటూరులో చూశాను. వాడి వాలకం చూసి, అంటే ఆ చింపిరి దుస్తులు, మాసిన గెడ్డం, తైల సంస్కారం లేక ఎర్రబారిన ఆ వెంట్రుకలు, గుంటలు పడ్డట్టు లోనికి పీక్కుపోయిన కళ్ళు, బాబాయ్ ఇక వర్ణించలేను వాడి రూపం. అలా చెబుతుంటే మొన్నటి వాసు రూపం మెదులుతోంది నా మనసులో. వాణ్ణి చూసి బోరున ఏడ్చేశాను. ఆ ఏడుపు విని చుట్టుపక్కలున్న వాళ్ళు నా చుట్టూ మూగి ఏంటని ప్రశ్నించారు. వాసును చూసి వాడు మావాడేనని, పిచ్చివాడై ఇల్లు విడిచి వచ్చేశాడని చెప్పాను. వాళ్ళంతా జాలిపడి ఓ టాక్సీ పిలిచి మమ్మల్ని అందులో ఎక్కించారు. అక్కడి నుంచి వేలూరు తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో చేర్చాను. మా చిన్నాన్న ఊరు కూడా అక్కడికి దగ్గరే. ఆయన్ని పిలిపించి వాసు దగ్గర ఉండమని నేను రాత్రి ఇక్కడికి వచ్చాను. ఇకపై ఏం జరుగుతుందో, వాసు గతేంటో ఆ భగవంతుడికే తెలియాలి. భగవంతుడి దయ వల్ల వాడి పిచ్చి నయమై ఆ తండ్రి తన మనసు మార్చుకుని లక్ష్మితో పెళ్లి జరిపితే తప్ప వాసు మళ్ళీ మామూలు మనిషి కాడేమనిపిస్తోంది. ఆ దేవుడి దయ ఎలా ఉంటుందో మరి. నిజంగా చాలా బాధ కలిగించే పరిస్థితే బాబు ఇది. ఇంతకీ ఎప్పటికైనా ఆ రాఘవయ్య తన మనసు మార్చుకున్నట్టు లేడా? పాపం వింటుంటేనే చాలా బాధ కలుగుతోంది. అంతేకాదు బాబాయ్, ఇంకో విషయం కూడా నన్ను బాధిస్తోంది. అది కూడా చెప్తా విను. చెప్పు బాబు. నాకున్న 2 స్నేహితుల్లో వాసు తప్పితే మళ్ళీ అంతటి ప్రాణప్రదమైన మిత్రుడు కృష్ణ.
వీళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళంతటి వారు. అందులో ఇప్పటికే ఓ కన్ను లొట్టపోయినంత పనైంది. బాగున్న ఇంకో కంటినైనా అలాంటి ప్రమాదాలకు గురి కాకుండా కాపాడుకోవడం కోసం నేను ప్రయత్నించడం నా ధర్మం కాదా బాబాయ్? అంటే మన కృష్ణకేంటి ఆపద? వాడు కూడా ఎవరినైనా ప్రేమించాడా ఏం? ప్రేమ వాడికా? వాడికేం తెలుసు బాబాయ్ ప్రేమించడం? వాడికే ఆ పని తెలుసుంటే ఈ పాటికి ఏ 25 మందినో ప్రేమించాల్సింది. కాలేజీలోనూ బయట ఎందరో అమ్మాయిలు వీడి మంచితనం చూసి ప్రేమించాలని తెగ తంటాలు పడుతుంటారు. కానీ వీడేమో ఆడపిల్లలకు ఆమడ దూరంలోనే నిలిచిపోతాడు. ఇంతవరకు ఏ అమ్మాయిని ప్రేమించలేదు గాని మంచి వయసులో ఉన్నాడు. ఏ క్షణం నుంచైనా ప్రేమలో పడచ్చు. అందులోనూ వీడు ఊ అంటే చాలు వీడి మనసులో స్థానం కోసం ఎందరో కాసు కూర్చున్నారు. ఎందుకైనా మంచిది. వీడా ప్రేమ జల్లుల్లో పడకముందే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేస్తే మనకి ఇంకేం బెడదలుండవు బాబాయ్. ఎలా ఉంది నా ఐడియా? నీ ఐడియాకేం బ్రహ్మాండంగా ఉంది. నాకు ఈ విషయం గుర్తు చేసి మా కుటుంబానికి నీ మిత్రుడికి కూడా ఎంతో మేలు చేశావు. కానీ పిల్లని వెతకాలిగా. ఆ భారం కూడా నువ్వే నిర్వహించు. మనకు తగిన అమ్మాయిలు ఎక్కడెక్కడున్నారో విచారించి వీడిని తీసుకునెళ్ళి చూపించిరా. ఏ అమ్మాయి నచ్చిందని చెబితే ఆ సంబంధాన్ని గురించి సంప్రదించి పెళ్లి చేద్దాం. బాబాయ్ మళ్ళీ ఆ భారం కూడా నా మీదే పెడుతున్నారా? ఇది భారంగా భావించొద్దు బాబు. వాడి కోసం ఆ మాత్రం తిరగలేవా? సరేలే బాబాయ్ ఏం చేస్తాం? ఎలాగో తిరిగి ప్రయత్నిస్తాంలే. ఏమేవ్ గంగా ఏం చేస్తున్నావు? ప్రకాష్కు కాస్త కాఫీయో పాలో తీసుకురా. అబ్బే ఎందుకులే బాబాయ్ ఈ వేళప్పుడు కాఫీ ఏంటి? మరైతే భోజనమే చేద్దాం పద. అన్నట్టు వీడు కృష్ణ ఎక్కడా? కృష్ణ, ఒరే కృష్ణ! ఏంటి నానా? భోజనానికి రారా. ప్రకాష్ కూడా మనతో పాటు ఇవాళ ఇక్కడే భోజనం. అందరూ కలిసి ఆ రాత్రి అక్కడే తృప్తిగా భోంచేశారు. ప్రకాష్ నాగ దగ్గర సెలవు తీసుకుని కృష్ణ వెంట అతడి గదిలోకి వెళ్ళాడు. ఏరా నీ వెళ్ళిన పని ఏమైందని అడగమే? అవునులే మరి వెళ్ళింది కాస. ఇక నీకెందుకుంటుంది ఆ ధ్యాస? ఎలాగైనా కార్యం సాధించుకొస్తాడనేగా నీ ఆశ? అది కాదురా. గది బయట నిలబడి మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను. ఇంకెందుకు ప్రశ్నిస్తాను? మొత్తానికి నీ కాసాను సార్థకం చేసుకున్నావు. ముందే చెప్పానుగా. జరిగిందంతా విన్నానంటున్నావు. మరింకేం వధువుల వేటకు రెడీగా ఉండు. అంటే అంటే పెళ్లి కుమార్తెలు గారులను చూసి రావడానికి ఊరూరా తిరగడానికి సిద్ధంగా ఉండు అని. అదేమిట్రా? ఇంకా ఏ పెళ్లి కూతుర్లను చూడాలని నీ ఉద్దేశం? అదేం లేదురా. రేపు ఉదయం మా ఇంటికి రా. వివరాలన్నీ అక్కడ చెబుతాను. ఇక్కడ అన్నీ వివరిస్తూ కూర్చుంటే కథ అడ్డం తిరగచ్చు. మరి నేను వెళతాను. రేపు ఉదయం తప్పకరా. సరే అలాగే వస్తానులే వెళ్ళిరా. ప్రకాష్ వెళ్ళిపోయాడు. అతడు తనకు చేస్తున్న సహాయానికి ఆ వ్యవహారం ఒక దారిని పడుతున్నందుకు కృష్ణ ఎంతో సంబరపడిపోయాడు.